శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో తవ్విన కొద్ది స్కామ్లే అన్నట్టుగా ఉన్నది. ఒక్కో మంత్రి మరి ఇక్కడ ఒక్కో స్కామ్ చేస్తున్నట్టుగా ఇటీవల ఈ పరిణామాలు బీఆర్ఎస్ వరుసగా బయటపెడుతున్న కథనాలు చూసినట్టయితే మరి ఇక్కడ ఏదైతే మంత్రుల మీద కేరళ ఎన్నికల నిధుల సమీకరణ మరి ఏదైతే వాళ్ళ మీద మోపబడి ఉన్నదో దానికోసమే స్కామ్లకు పాల్పడతా ఉన్నారా, లేదంటే రాబోయే ఎన్నికల్లో మరి ఇక్కడ నిధులు సమీకరించుకొని ఖచ్చితంగా ఓటర్లను కొనుగోలు చేసే మరి బయటపడాలని చెప్పే ఆలోచనతో ఉన్నారు. కానీ మరి ఓ మంత్రి నియోజకవర్గంలో ఇసుక దోపిడీ జరుగుతూ ఉన్నది. మరో మంత్రి ఏకంగా కొండలనే కొల్లగొడతా ఉన్నాడు. ఇంకో ఇద్దరు మంత్రులు అయితే నైని బొగ్గు బ్లాక్ కోసం కొట్లాడుతూ ఉంటే ఖమ్మం లాంటి చోట సుమారు 800 మంది కుటుంబాలను మరి రోడ్డున పడేసి అక్కడ ఉన్న 62 ఎకరాలకు ఎసరు పెడతా ఉన్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి 69 కోట్లకు మరో మంత్రి ఎసరు పెట్టిండని చెప్పి మరి ఇక్కడ వరుసగా ఆరోపణలు వెలువడుతున్న వేళ హెచ్సిఏ నిన్నటి రోజున వివరణ ఇచ్చింది. నమస్తే తెలంగాణ ఏదైతే మరి వాళ్ళ కుంభకోణాన్ని బయటపెట్టిందో మరి ఇక్కడ ఏదైతే ఆ నిధులు మరి ఇక్కడ మంత్రి వివేక్ కు సంబంధించిన విశాఖ ట్రస్ట్ కు చేరిన మాట వాస్తవమే, కానీ నేను మాత్రం అందులో లేను. నేను వచ్చే కంటే ముందే మరి ఆ నిధులు అక్కడికి చేర్చబడ్డాయి, నా సంతకం లేదని చెప్తూనే నమస్తే తెలంగాణ ఆరోపణలు చేస్తుంది. కావాలని మరి ఇక్కడ ఆరోపణలు చేస్తా ఉన్నదని చెప్తా ఉన్నాడు. నిజమే అయినప్పుడు ఆరోపణలు ఏమైతే ఒకసారి ఆలోచన చేయాలి. అంటే అవినీతికి కాదేది అనర్హం అన్న చందంగా సాగుతా ఉన్నది కాంగ్రెస్ పాలన అని మరి ఇప్పుడు దీని ద్వారా తేటతెల్లమైతున్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో ఆదమరిస్తే అంతే ఇసుక తవ్వకాలతో కాళేశ్వరం ప్రాజెక్టు ఉనికి విఘాతం, బరాజ్ పిల్లర్ల వద్ద పూడికతీత అత్యంత ప్రమాదకరం, ఎగువ దిగువన 500 మీటర్ల తవ్వకాల నిషేధం స్పష్టం చేస్తున్న పర్యావరణ శాఖ ప్రత్యేక నిబంధనలు. తాజాగా అన్నారం వద్ద విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు ప్రమాణాలకు సర్కారు తిలోదకాలు ఇస్తున్నట్టు విమర్శలు. అదేమి లేదంటూ కప్పిపుచ్చుతున్న ఇరిగేషన్ అధికారులు. మార్గదర్శకాలను పాటించాలంటున్న నిపుణులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని డిమాండ్. మరి ఇక్కడ 2.5 ఏళ్ల సుదీర్ఘ జాప్యం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు ఎట్టకేలకు కదలిక వచ్చింది. మేడిగడ్డ అన్నారం సుందిల బరాజుల పునరుద్ధరణలో భాగంగా సాంకేతిక పరీక్షల కోసం అన్నారం బరాజ్ వద్ద ఇసుక మెటలు తొలగించే పనులకు సిద్ధమైంది. అయితే మరమ్మతుల పేరుతో మార్గదర్శకాల విరుద్ధంగా పూడిగా తీస్తున్నదని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు మాత్రం అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేస్తున్నా సాగునీటి రంగ నిపుణులు మాత్రం పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బరాజు పిల్లర్ల వద్దనే తోడుతా ఉన్నారు. ఎందుకు అనంటే మేము అక్కడ సాంకేతిక పరీక్షలు చేయబోతా ఉన్నాం అంటున్నారు. మరి వాణిజ్య ఏదైతే లారీలు ఎందుకు అందులోకి వస్తా ఉన్నాయి, మీరు ఏదైతే ఆ ఇసుకలను ట్రాక్టర్ల ద్వారా డంప్యార్డుకు తరలించాలి కదా అనంటే ఏకంగా 100 లారీలను నదిలోకే చొరబడి మరి ఇక్కడ మిషన్లతోటి అడ్డగోలుగా ఏదైతే సాంకేతిక పరీక్షలు చేయబోతున్నామనే సాకుతోటి ఇసుక యథేచ్ఛగా దోపిడీకి పాల్పడతా ఉన్నది. ఒక్క వేబిల్లు మీద ఎన్ని లారీలు పోతున్నాయో అసలు దాని మీద అధికారుల నిఘా లేదు, పట్టించుకునే నాదులే లేడు. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి గురవుతా ఉన్నది. అంటే ఏ మంత్రికి అందుబాటులో ఏ వనరులు ఉంటే ఆ వనరులను దోచేసి ఎన్నికల నిధులను మరి ఇక్కడ సమీకరించాలన్న చందంగా వ్యవహరిస్తా ఉన్నారు ఒక్కో మంత్రి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాళేశ్వరం మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో ఉన్నది. మంత్రి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది మరి దుద్దిల శ్రీధరు. మరి ఆ దుద్దిల శ్రీధరు మరి గతంలో ఏం చెప్పిండు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 రోజుల్లోనే ఇసుక లారీలను ఆపివేయిస్తామని చెప్పి 2.5 సంవత్సరాలుగా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి గురైతా ఉన్నా కూడా నోరు మూసుకొని ఉంటా ఉన్నాడు. మరి అప్పుడే మన తాత ముత్తాతల వనరులు అయితే కానీ ఇప్పుడు మన తాత ముత్తాతల వనరులు కావా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. మేము ఇంతే, మేము దోచుకపోతే అది సర్కార్ ఖజానాకు, మీరు కనుక మరి అది ఏదైతే చట్టబద్ధంగా తీసినా కూడా అది మీ జేబులకే, మేము ఇట్లనే చెప్తాం, ప్రజలు అట్లనే గుడ్డిగా నమ్ముతారు, మీరు ఏం చేస్తారో చేసుకోరన్న చందంగా యథేచ్ఛగా 100 లారీల నుంచి మరి అక్రమంగా ఇసుక తరలించబడతా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొండలు మింగుతున్న పొంగులేటి కంపెనీ మానవ హిల్స్ లో మంత్రి సంస్థ తవ్వకాలు అనుమతి లేకుండా తవ్వుతున్న రాఘవ కన్స్ట్రక్షన్స్. ముఖ్యమంత్రి రేవంత్ అల్లుడి అనుయాయులకు ఓపెన్ బిడ్డింగ్ లేకుండానే 17 ఎకరాల సర్కారు భూమి దారాదత్తం. పేదల ఇళ్లు కూల్చే హైడ్రాకు అక్రమ క్వారీలు పట్టాయా. మంత్రులు వారి బంధువులు భూ కబ్జాలు కనిపించవా. ప్రభుత్వ ఆదాయానికి గండి కన్నెత్తి చూడని అధికారులు. అక్రమ మైనింగ్ నిలిపివేసి పెనాల్టీతో రికవర్ చేయాలి. అడ్డగోలు భూ కేటాయింపులను వెంటనే రద్దు చేయాలి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అని చెప్పి మరి ఇక్కడ మంత్రి పొంగులోటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ నెలల తరబడి కొండలు పిండి చేసి భారీగా కాంక్రీట్ తరలిస్తున్న సంబంధిత
శాఖలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయి? విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, గనుల శాఖ మంత్రి వివేక్ సహా యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు మొద్దు నిద్ర నటిస్తున్నట్టు, ఇందులో ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఉన్నాయని చెప్పి రాఘవ కన్స్ట్రక్షన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మానస హిల్స్ లోపల మరి ఇక్కడ కొండలన్నిటి కూడా పిండి చేసి అందిన కాడికి దండుకో అని చెప్పి మరి ఇక్కడ అక్కడ ఇసుక తవ్వకాలు, ఇక్కడ కొండలను పిండి చేయడం, అదే విధంగా రేవంత్ రెడ్డి అల్లునికి 17 ఎకరాలు దారాదత్తం, మరి అదే విధంగా మరి ఓఆర్ఆర్ లోపల ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల మరి ఇక్కడ ఏదైతే క్రషర్లు ఉండకూడదనే నిబంధన ఏదైతే ఉన్నదో దాన్ని ఉల్లంఘించి ముఖ్యమంత్రి అల్లుడు బాజాప్తా మరి క్రషర్ పెడతాడు, దానికి ఓపెన్ బిడ్డింగ్ లేకుండానే 10 ఎకరాలు కేటాయిస్తాడు, 17 ఎకరాలు ఆయన ఆక్రమించుకుంటాడు. ఇక ఈ రకంగా సాగుతా ఉన్నది ప్రభుత్వ దుర్మార్గం. మరి అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నిధుల మళ్లింపు నిజమే, సంబంధం లేదంటూనే హెచ్సిఏ అధ్యక్షుని ఒప్పుకోలు, బాధ్యతలు చేపట్టడానికి నెల ముందే జరిగిందని దాటవేత, మధ్యవర్తిత్వం అవకాశాన్ని చేజార్చుకున్న అసోసియేషన్ నమస్తే తెలంగాణ కథనంపై హెచ్సిఏ మీడియాతో భేటీ, ప్రజలకు సమాధానం చెప్పలేక ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీలనవీల కమిటీ, మంత్రి సంస్థకు 69 కోట్ల బదిలీపై ప్రభుత్వ వర్గాల్లో కలకలం. మరి నిన్నటి రోజున నమస్తే తెలంగాణ హెచ్సిఏ నిధుల మీద ఒక మంత్రికి కన్ను పడ్డది, ఆ నిధులన్నింటినీ కూడా కొల్లగొట్టుకుని పోయిండు అని అంటే నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే హెచ్సిఏ కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి లేదు 69 కోట్లకు నాకు సంబంధం లేదు, నేను పీఠం ఎక్కే వరకే అవి ఆల్రెడీ చేజారిపోయినాయి అని చెప్తాడు. కానీ ఇల్లు మాత్రం ఎలాంటి అవినీతి జరగలేదు, మరి ఇక్కడ కోర్టు సూచన మేరకే ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మరి దానికి మరి ఏదైతే విశాఖ ట్రస్ట్ కు సంబంధించి హెచ్సిఏ మరి ఇక్కడ స్టేడియాల నిర్మాణం కోసం మరి అక్కడ ఆర్థికంగా ఏదైతే దానికి సర్దుబాటు చేసిందట డబ్బులు, ఆ సర్దుబాటులకు సంబంధించి మరి 22 కోట్లు చెల్లించాలని చెప్పి కోర్టు ఆర్డరు మరి ఉన్నప్పటికీ మరి వీళ్ళు అప్పీల్కి పోయిన తర్వాత ఇద్దరి మధ్యలో అవగాహన వచ్చి 17 కోట్లు చెల్లించాలని చూస్తే ఆ 17 కోట్ల చెల్లింపును నిలిపివేసిందట. ఇవాళ ఏకంగా 69,000 కోట్ల చెల్లింపులు జరిగినాయి. అక్కడ ఉన్నటువంటి హెచ్సిఏ మాజీ అధ్యక్షుడు ఆయనను అప్పనంగా తొలగించిండు, ఈయనను తీసుకొచ్చి అక్కడ నిబంధనల విరుద్ధంగా కూర్చుండబెట్టిండు, 69 కోట్లు కొల్లగొట్టిండు. ఒకలేమో ఇసుక, మరొకరు మైనింగ్, మరి ఈయన చూసుకున్నట్టయితే ఏకంగా హెచ్సిఏ నిధులు. ఇది దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే నైని బొగ్గు కుంభకోణంలో ఇద్దరు మంత్రులు మరి కొట్టుకుంటున్న విధానం ఏ విధంగా ఉన్నదో 2 మీడియా సంస్థలు మరి వాళ్ళిద్దరు మంత్రుల భాగవతాన్ని బట్టబయలు చేసిన అంశాన్ని కూడా మనం చూసినాం. ఏకంగా ఇక్కడ ఇద్దరు మంత్రులు ఎవరైతే మరి ముఖ్య నేతకు అడ్డం వస్తున్నారో ఒకరి మీద ఒకరు నెగేసి ఇద్దరిని కూడా అవినీతి పరులుగా చిత్రీకరించి మరి ఆయన మాత్రం సేఫ్ సైడ్ లో ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. నైని అక్రమాలపై నాంచివేత, బొగ్గు టెండర్లపై నిజాలు నిగ్గు తేల్చే కేంద్రం ఇంకా విచారణలోనే ఉన్నదని ఆర్టీఐ సమాధానం. నాడు 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అడావుడి, 30 రోజులు దాటినా బహిర్గతం కాని రిపోర్టు. సాంకేతిక కమిటీ నివేదిక కాపీ కోరిన టీవీ కేసు, లూటీ కోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాప్యం. టీవీ కేసు అధ్యక్షుడు రాజిరెడ్డి మండిపాట చెప్పి నైని అక్రమాలు ఏవైతే మరి సైట్ విజిట్ నిబంధనతోటి మరి ఇక్కడ ఇప్పటికే ఏదైతే సింగరేణికి అనుబంధంగా పనిచేసేటువంటి మరి ఇక్కడ ఓబీ కంపెనీలు ఇప్పటికే వాళ్ళ అనుయాయులకు మాత్రమే టెండర్లు దక్కే విధంగా మైనస్లలో పోయే టెండర్లను ఎక్సెస్ గా మార్చి ఇవాళ ఏదైతే సింగరేణిని హస్తగతం చేసుకున్నటువంటి మరి ఇక్కడ ముఖ్య నేత బావమరిది, దీనిలో కూడా చక్రం తిప్పాలని చూస్తే దానికి 2 మంత్రులు అడ్డమత్తా, 2 మంత్రులను మరి ఏ విధంగా వాళ్ళ బండారాన్ని బయట పెట్టిండ్రు. అయినప్పటికీ మరి ఇంత పెద్ద ఎత్తున సింగరేణి దోపిడీకి గురైతా ఉన్నా కూడా మరి సింగరేణిలో భాగస్వామ్యం ఉన్నది, 49% భాగస్వామ్యం ఉన్నటువంటి కేంద్రం ఇవాళ దాని మీద హడావిడిగా 3 రోజులలో నివేదిక ఇవ్వాలని ఒక కమిటీ వేసింది. వారు నివేదిక ఇచ్చిరు, ఆ నివేదికను ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. మరి వాళ్ళ లోపల ఏమో మరి అండర్స్టాండింగ్ జరిగింది, మరి ఏ పార్టీ డబ్బులు చేతులు మారినవి కానీ మొత్తానికైతే నివేదిక తొక్కివేయబడ్డది. దానికి ప్రధాన కారణం బొగ్గు శాఖ మంత్రి ఇదే తెలంగాణకు చెందినవాడు కావడం, ఇదే కాంగ్రెస్ బీజేపీలు చెట్టా పట్టాలు వేసుకొని ఇక్కడ ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్న చందంగా వ్యవహరిస్తా ఉన్నది. మరోవైపు రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీ నేతలతోనే టచ్ లో ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఆర్కే బ్రదర్స్ లాగా, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మరి ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ లాగా మరి వీళ్ళు చెట్టా పట్టాలు వేసుకుంటా ఉంటే రఘునందన్ రావు, అదేవిధంగా కొండ విశ్వేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు, మరి అదేవిధంగా డికే అరుణ లాంటి వాళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ అడుగులకు మడుగులొత్తుతున్న పరిస్థితి. మొత్తంగా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీజేపీ ఇలా తెలంగాణలో డ్యూటీ చేస్తున్న కాంగ్రెస్ కు మరి ఇక్కడ వంత పాడుతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దేవాదులకు సంబంధించి చూసుకున్నట్టయితే దేవాదుల మాట గోదాట్లోకి, నీటి ముట్టలుగా మిగిలిన ముఖ్యమంత్రి హామీలు, పంపులన్నీ నడిపిస్తామని గత నెలలో చెప్పిన రేవంత్ అది మోటార్లకు గాను ఇప్పటికీ నడుస్తున్నవి 4. సమ్మక్క బరాజు నుంచి 5,000 క్యూసెక్కులు దిగువకు దేవాదుల పంప్ హౌజులన్నీ నడుపుతాం,
ఇది వరంగల్ పర్యటన సందర్భంగా గత నెలలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన. కానీ ప్రస్తుతం 10లో కేవలం 4 పంపులు మాత్రమే నడుస్తా ఉన్నాయి. మిగతావి మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా ఒకవైపు సాగునీరు అందక పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆందోళనకు దిగుతుంటే మరోవైపు సమ్మక్క బరాజు నుంచి దిగువకు నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి. ఇది దేవాదులను సందర్శించిండు హరీష్ రావు. దాంతో హడావిడిగా ముఖ్యమంత్రి ఉరికిపోయి మరి అప్పటి మందం చెవులను సంతోషపెట్టి 2 రోజులలో నీళ్లు వదిలేస్తామని చెప్పి ఇప్పటికి పొలాలు ఎండుతున్నా పట్టించుకొని పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్టయితే మరోవైపు ఏదైతే పొలాలు ఎండిపోతున్న పరిస్థితులను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక గుత్తికోయలపై అధికారుల జులుం. 25 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల స్వాధీనానికి ప్రయత్నం. కందకాలు తవ్విన అటవీ శాఖ అధికారులు కాల్వపల్లిలో ఎదురుదిరిగిన గిరిజనులు. మంత్రి సీతక్క ఇలాకాలో ఘటన. మరి గిరిజనులకు అండగా నిలుస్తా అని చెప్పి గిరిజనుల కోసం మరి పిఆర్ స్టంట్లు చేసి వీడియోలు చేయించుకొని నెత్తిల మూటలు పెట్టుకొని పోయి ఇవాళ మంత్రి పదవిలో ఎక్కి కూర్చున్న సీతక్కకు ఇవాళ మాత్రం గిరిజనులు కనబడతలేరు. తన సొంత నియోజకవర్గంలో గుత్తికోయల మీద దారుణాలు జరుగుతా అంటే కూడా నోరు మూసుకొని ఎందుకుంటా ఉన్నావు సీతక్క అంటే మరి ఆ భూమి మీద ఆమకాన్ని పడ్డదో ఏమో మరి అది భగవంతునికే తెలియాలి. ఇక సీఎంఆర్ఎఫ్ సాయంలో గోల్మాల్ చెక్కుల పంపిణీలో భారీగా అవకతవకలు. మానకొండూరులో వరుసగా వెలుగులోకి నేటికి సాయం కోసం ఎదురు చూస్తున్న బాధితులు అని చెప్పి మానకొండూరు నియోజకవర్గంలో చెక్కులన్నీ కూడా ఒకరి పేరు మీద చెక్కులు, మరొకరు వ్యక్తి ఒకరైతే పేరు సేమ్ పేరున్న వాళ్ళ పేరు మీద డబ్బులు డ్రా చేసుకొని అప్పనంగా బొక్కేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక ప్రైవేట్ కాలేజీలకు రియంబర్స్మెంట్ కట్టు. 2 ఏళ్ల పనితీరు సరిగ్గా లేకుంటే పూర్తి కోత. సర్కారుకు నివేదికలో విద్యా కమిషన్ ప్రస్తావన. కాలేజీల్లో సొంతంగా ఫీజులు కట్టాల్సిందే. మరి ఇక్కడ విద్యా కమిషన్ చైర్మన్ మరి కావాలి నాకు అని ఏదైతే కేసీఆర్ ఇయ్యలేదు కాబట్టి ఆయన మీద మేము విషం కక్కినామని బాహాటంగానే చెప్పినటువంటి ఆకునూరు మురళి ఇలా విద్యా కమిషన్ చైర్మన్ గా మరి రేవంత్ రెడ్డి అవకాశం ఇస్తే ఇలా విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. ప్రభుత్వ టీచర్లను మరి వాళ్ళకు జీతాల పెంపు ఎక్కువ ఉన్నదట, వాళ్ళకు తగ్గించాలని చెప్తా ఉన్నాడు. ఎవడన్నా సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళతోటి పని తీసుకోవాలని చూస్తారు కానీ మరి వాళ్ళ జీతాలు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకని చెప్పి ఇవాళ ఎవరైతే పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చదువుకుంటా ఉన్నారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా ఆయన నివేదిక ఇచ్చిన అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ముఖ గుర్తింపు మస్టట. సాంకేతిక వినియోగంలో అర్హులందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు. కలెక్టర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనర్హులకు లబ్ధి చేకూరకుండా చర్యలు. ఫేషియల్ రికగ్నిషన్ తో ఆసరా పథకం నుంచి 3 లక్షల మంది అనర్హుల తొలగింపు. కలెక్టర్లు నెలలో 10 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, లేకపోతే చర్యలు. వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి. అక్రమ ఇసుక మైనింగ్ జరిగితే కలెక్టర్లతో పాటు ఎస్పీలను సస్పెండ్ చేస్తామన్న సీఎం. మరి ఇక్కడ నిన్న ఆయన ప్రకటన చేసిన రోజే ఈ పక్క పండి కూర్చున్న ఆయననే మరి రావ్ కన్స్ట్రక్షన్ కొండలు పిండి చేస్తా ఉన్నాడు, దండిగా కంకర దోసుకపోతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన మీద చర్య తీసుకుంటావా, లేకపోతే ఆ ఏరియా కలెక్టర్ మీద చర్య తీసుకుంటావా, లేకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రజలకు క్షమాపణ చెప్తుందా చెప్పాలి. ఇటు అక్రమార్కులు మరి మంత్రివర్గంలో కూర్చున్నాక ఈ ఎస్పీలు కానీ లేదంటే కలెక్టర్లు కానీ ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎక్కడికక్కడ దోపిడీకి చేసేదే మీ కాంగ్రెస్ నాయకులు అయినప్పుడు ఇంకా అధికారులు ఏం చేయగలుగుతారు. ఇక యుద్ధకాండ ముదురుతున్న పశ్చిమాసియా కల్లోలం. సౌదీలోని యుఎస్ దౌత్య కార్యాలయంపై ఇరాన్ డ్రోన్ దాడులు. యుఏఈలో చమురు కేంద్రంపై కూడా. లెబనాన్ లో ఇజ్రాయెల్ భూతల పోరు. అవసరమైతే ఇరాన్ లో కూడా అంటున్న ట్రంప్. టెహ్రాన్ పై ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. అధ్యక్ష భద్రతా మండలి భవనాల ధ్వంసం. ఐఆర్జీసీ కమాండ్ సెంటర్ కూడా అంటున్న యుఎస్ అట. యుద్ధకాండ సాగుతూనే ఉన్నది. ఇరాన్ ఎక్కడ కూడా కలవకడం లేదు. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడుతూనే ఉన్నది. మొత్తానికైతే మరి యుద్ధం వేయడానికి ఇంకో 3-4 వారాలు పట్టే అవకాశం అయితే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దేవాదుల 100 టీఎంసీలట. ప్రభుత్వ పరిశీలనలో ప్రాజెక్టు సామర్థ్యం పెంపు. తొలుత 50 టీఎంసీలతో గోదావరి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలో 3 దశల్లో 38.16 టీఎంసీలు తరలించడానికి పరిపాలన అనుమతులు. తర్వాత 60 టీఎంసీలకు పెంచి సిడబ్ల్యూసీ అభ్యంతరంతో 38 టీఎంసీలకు తగ్గించిన కేసీఆర్ ప్రభుత్వం. 100 టీఎంసీలకు సామర్థ్యం పెంచితే ఎస్ఆర్ఎస్పీ 2 ఆయకట్టు స్థిరీకరణ ఛాన్సు. వచ్చే మంత్రివర్గ భేటీలో నిర్ణయం అట. 2 దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం సామర్థ్యాన్ని 38 నుంచి 100 టీఎంసీలకు పెంచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఈ మేరకు వచ్చిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇక్కడ సానుకూలంగా స్పందించిండు. ఇవాళ తన సొంత మరి జిల్లా అయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కనీసం డిపిఆర్ ని ఆమోదింపజేసుకోలే. ఈయన ఇప్పటికే అభ్యంతరాలు చెప్పినటువంటి దేవాలయాలను 100 టీఎంసీలకు పెంచుతా అని చెప్పి మరి ఈయన చెప్తా ఉన్నాడు. అంటే మరి ఇక్కడ బీజేపీ తోటి ఈయనకు ఏ మేరకు అవగాహన కుదిరిందో తెలియాలి. ఇక వారక్కడ వర్రీ ఇక్కడ
యుద్ధం నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పెట్టుబడిదారుల ఆందోళనట. పలువురు రాజకీయ, సినీ, రియల్ ఎస్టేట్ ప్రముఖులు గల్ఫ్ దేశాల్లో బిజినెస్లు, వీరిలో పలువురు బినామీల పేర్లతో పెట్టుబడులు, ఇరాన్ దాడులతో వణుకుతున్న దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా నగరాలట. వారు ఇక్కడ అక్కడ వరి ఇక్కడ అంటే ఇరాన్ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ సంబంధించి దుబాయ్, అబుదాబి, దోహా, షార్జా నగరాల మీద ఏ విధంగానైతే దాడులు చేస్తా ఉన్నదో ప్రతీకార దాడులు, అందులో ఆస్తులు మరి ఏదైతే కొల్లగొట్టబడతా ఉన్నాయో అందులో మన సినీ ప్రముఖులకు సంబంధించి, రాజకీయ ప్రముఖులకు సంబంధించి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన మరి ఇక్కడ ఆస్తులన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి హోటళ్లు ఉన్నాయి. అదేవిధంగా బుర్జ్ ఖలీఫా లాంటి దానిలో మనలకు ఫ్లాట్స్ కూడా ఉన్నాయట. మరి వాటిని ధ్వంసం చేస్తే పెద్ద ఎత్తున నష్టపోతామని ఇక్కడ వర్రీ అవుతా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఇక మోదీజీ మీకోసం వెయిటింగ్. ఇక్కడ పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్న ఒక వందే భారత్ 2 అమృత భారత్ సర్వీసులు ఈ నెల 6నే ప్రారంభం కావాల్సి ఉన్న ఖరారు కాని ప్రధాన షెడ్యూల్ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వర్చువల్ గా ప్రారంభించాలనే యోచనట. వందే భారత్ మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వందే భారత్ రైలుని ఏదైతే ప్రవేశపెట్టిందో అది మరి ఇక్కడ విస్తరించుకుంటా పోతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి వార్తలు కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ 165 మంది బాలికల మృతదేహాల సామూహిక ఖననానికి, ఏదైతే ఇజ్రాయెల్ అమెరికా దాడిలో చనిపోయిన బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్ మీద బాంబులు వేస్తే చనిపోయిన బాలికల మృతదేహాలను ఒకటేసారి సామూహిక ఖననం, వీళ్ళందరినీ కూడా ఈ సమాధులు తవ్వి అందులో ఏ విధంగానైతే ఖననం చేస్తా ఉన్నారో ఈ ఫోటోను రిలీజ్ చేసింది ఇరాన్. యావత్ ప్రపంచం కూడా మరి దీని పట్ల విస్మయము, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నది, సానుభూతి వెలువడుతున్నది. ఒక్కొక్కరు మరి ఇక్కడ ఏదైతే కన్నీటి పర్యంతం అవుతున్న వేళ ఏదైతే అవము సుగంధలని బాలికల మీద బాంబులేసి ఇవాళ ఏదైతే ఈ దాయాదుల పోరులు వాళ్ళకు వాళ్ళు కొట్లాడుకునే అంశంలో ఇవాళ అమాయకులు బలవుతున్న తీరును ప్రపంచం నుంచి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ ప్రపంచం నుంచి సానుభూతి పొందడానికి, వాళ్ళకి సహకారం పొందడానికి ఇరాన్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. ఏదేమైనా దీన్ని చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ దాడిని ఏదైతే ఈ యుద్ధం పట్ల విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇక అసలు యుద్ధం ముందున్నదట, అసలైన యుద్ధం ముందున్నది. మా వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయి, వాటితో ఎన్నాళ్ళైనా యుద్ధం చేయవచ్చు. ఇరాన్ నాయకత్వంతో పాటు వైమానిక నౌకాదళాలు తుడిచిపెట్టకపోయాయి. ఇరాన్ చర్చలు కోరుతోంది కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పినట్టునే ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా భీకరదారులు. ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మృతి. టెహ్రాన్ బుషార్ ఎయిర్పోర్టులో విధ్వంసం, ఒక ప్రయాణికుల విమానం ధ్వంసం. ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం. టెల్ అవీన్ సెంట్రల్ ఇజ్రాయెల్లో విధ్వంసం, 12కు చేరిన మృతులు. సౌదీలోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడులు. గల్ఫ్ దేశాల్లోని ఎంబసీలను మూసివేస్తున్న అమెరికా, స్వదేశానికి సిబ్బంది తరలింపు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు మద్దతిస్తామన్న చైనా విదేశాంగ మంత్రి. దగ్గరలోనే భారీ శబ్దం, చాలా భయపడ్డా క్షేమంగా తిరిగి వచ్చారంటున్న మరి ఇక్కడ పివి సింధు. మరి ఇక్కడ చర్చలకు సిద్ధం. ఇరాన్ బలవంతం షరతులు రుద్దకూడదు. అమెరికా దాడులు ఆపకుంటే పశ్చిమాసియా ఆర్థిక హబ్బులను నాశనం చేస్తా అంటున్న మరి ఇరాన్. ఈ ఇరాన్ కు సంబంధించి అసలు యుద్ధం ఎందుకు ప్రారంభమైంది అని అంటే మొత్తం ఏదైతే ముస్లిం సామాజిక వర్గానికి మరి ముస్లిం మతం మొత్తానికి కూడా ఇరాన్ ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నదట. మరి ఇప్పటి వరకు ఏదైతే టర్కీ నుంచి ఉన్నటువంటి మరి వాళ్ళకి ఎవరైతే ఆ ముస్లిం మత పెద్ద ఎవరైతే ఉన్నారో ఆ టర్కీలో ఉన్నటువంటి ఆ మత పెద్ద ఆదేశాలనే ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్నీ కూడా పాటిస్తా ఉన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ, ఆ ఖమేనీ ఇలా ప్రపంచంలోని ముస్లింలందరికీ కూడా మరి ఆయననే మత పెద్దగా మారబోతా ఉన్నాడు. అన్నిట్లో కూడా మరి ముస్లిం పూర్తిగా ఆ ముస్లిం కంట్రీలు అన్నిటిని కూడా ఆయన ఆధీనంలోకి తీసుకోబోతా ఉన్నాడు. అదే కనుక జరిగినట్టయితే ఇరాను మరి ఇక్కడ ప్రపంచంలోనే మరి ఇక్కడ శాసించే దేశంగా ఎదగబోతా ఉన్నది. దాంతో మరి ట్రంప్ ఈ ముస్లిం దేశాలన్నీ కనుక ఇరాన్ చేతికి మరి ఇరాన్ ఆధీనంలో కనుక వెళ్ళినట్టు ఉంటే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉంటాయి. ముస్లిం కంట్రీస్ అన్ని బలోపేతం అవుతాయి. ఇరాన్ చూడడానికి మామూలుగా కనబడ్డా కూడా మరి ఇక్కడ బలీయమైన శక్తి ఉన్నది దాని దగ్గర. ఈ ముస్లిం దేశాలన్నింటినీ కనుక ఏకఛత్రం మీదకి తీసుకొచ్చినట్టయితే మరి ఇక్కడ వాళ్ళ ఆధిపత్యం పోరు పెరుగుతుంది, వాళ్ళ ఆధిక్యతనే పెద్దగా ఉంటది. మరి ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ ఏదైతే అగ్రరాజ్యాలు ఉన్నాయో వీళ్లకు గండి కొట్టే అవకాశం ఉంటది. భవిష్యత్తులో ఈ ముస్లిం దేశాలలో ఏదైతే భారీగా చమురు నిల్వలు ఉన్నాయో వాళ్ళకు ఆర్థికంగా మరి వాళ్ళే ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి పోతుంది. కాబట్టి ఈ ఇరాన్ మొగ్గులోనే తుంచేయాలని చెప్పి ఇరాన్ మీద
మరి ఈ రోజున దాడి జరుగుతా ఉన్నది తప్ప వాళ్ళు ఏదో అణ్వాయుధాలు చేస్తా ఉన్నారనో వాళ్ళ దగ్గర చమురు నిల్వలు ఉన్నాయని కాదు. మొత్తం ముస్లిం దేశాలకు ఇరాన్ ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నది. ఇరాన్ చేతికి కనుక ముస్లిం దేశాలన్నీ మరి ఇరాన్ చేతిలో కనుక చేరుకున్నట్టు ఉంటే అమెరికా ఆధిపత్యానికి గండిగొట్టి అమెరికాను శాసించే స్థాయికి ఇరాన్ ఎదుగుతుందని చెప్పే ఈ దాడులు జరుగుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక ఉపగ్రహాన్ని కాదట మరి ఏంది ఉపద్రవానివా లేదంటే మరి ఇక్కడ లేదంటే మరి చంద్రగ్రహణం సూర్యగ్రహణం లాగా మరి ఇక్కడ పట్టి పీడిద్దామని చెప్పి ఏదైతే కేసీఆర్ కుటుంబానికి పట్టిన గ్రహణాన్ని నువ్వు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరొకరి వెలుగులో ప్రకాశించను. మరి ఇక్కడ కేసీఆర్ లేకపోతే నీకు వెలుగెక్కడదో ఒకసారి చెప్పాలి. నాది స్వతంత్ర జెండా పెద్ద లక్ష్యంతో పార్టీ మే మొదటి వారంలో ప్రకటన సిసోడియాకు ఆపు మద్దతు ఇచ్చినట్టు బీఆర్ఎస్ నాకు ఇవ్వలేదు. కేటీఆర్ కేసీఆర్ సహా పెద్ద నేతలు ఎవరు మాట్లాడలేదు. ఆ నేతలకు ఆ పార్టీకి కోర్టు తీర్పు చెప్పబెట్టు. నీళ్లు నిధులు నియామకాల్లో బీఆర్ఎస్ విఫలం. కాంగ్రెస్ ది అదే మాట. 3 ఏళ్లలో ఎవరేంటో ప్రజలే తెలుస్తారు కాదు. నువ్వు పార్టీ పెట్టాలి. నువ్వు పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు నిన్ను చీకొట్టాలి. అప్పుడు నీ వాపును చూసి ఏదైతే బల్బ్ అనుకున్నావో ఆ వాపంతా దిగిపోతుంది. ఆ రోజు నాకు తెలుస్తుంది నువ్వు స్వయం ప్రకాష్ కానివా లేదంటే నీ పక్క పొంటి ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఈ కేసీఆర్ వెలుగులో 8 రోజులు బతికినవా అనేది బయట బట్టబయలవుతుంది. షర్మిల కంటే అధ్వానమై ఇలా షర్మిల పార్టీ పెట్టి ఏం చేసింది, ఆఖరికి చచ్చిపోయిన కాంగ్రెస్ లో చేరింది. రేపటి రోజున మరి నువ్వు ఏదైతే పార్టీ పెట్టిన తర్వాత అప్పటికే కాంగ్రెస్ చచ్చిపోతుంది కాబట్టి మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎట్లాగూ రేపటి రోజున అధికారం చేపడుతుంది. నువ్వు కూడా నీ పార్టీని మూసేసి ఏదైతే తెలంగాణలో కూడా చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీలో చేరి అవసరమైతే అధ్యక్షురాలు కూడా అవుతావు. ఎందుకంటే కాంగ్రెస్ కు ఇక్కడ దిక్కు దివానా ఉన్నది. రాబోయే రోజులలో నువ్వే మరి షర్మిలలాగా మళ్ళీ ఈ చచ్చిపోయిన కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించుకుంటా మరి ఇక్కడ మళ్ళీ ఆ కాంగ్రెస్ తోటన్నా మరి ఏదైతే స్వయం ప్రకాష్ కానివి కాకుండా ఆ కాంగ్రెస్ తోటన్నా కనీసం మినుగురు పురుగులాగానన్నా తయారైతావు రాబోయే రోజులలో అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. మీ పనితీరే మీకు రక్ష. ఎవరో చేశారని తప్పులు చేయొద్దు. ఇసుక మాఫియా అక్రమ మైనింగ్ పై కఠినంగా వివరించకపోతే సస్పెండ్ చేస్తా. 10 రోజులు క్షేత్రస్థాయిలో తిరగాల్సిందే. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు. మరి ఇక్కడ మాటలు వేరు పనులు వేరు అని చెప్పి మనం ఇక్కడ చెప్పక తప్పదు. ఎందుకంటే మైనింగ్ మాఫియానే పక్కపొంటి కూర్చున్నాడు. మరి ఇక్కడ అదే విధంగా భూముల కబ్జాలు యథేచ్ఛగా సాగుతా ఉన్నాయి. ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతా ఉన్నది. మరి ఇక్కడ సైట్ విజిట్ నిబంధనల పేరుతోటి సింగరేణిలో అక్రమ టెండర్లు నడుస్తూనే ఉన్నాయి. నైని బొగ్గు బ్లాక్ ను స్వాధీనం చేసుకోవడానికి మరి ఏదైతే ముఖ్య నేత బామ్మరితో పాటు 2 మంత్రులు ఏ విధంగా కొట్లాడుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఇన్ని అక్రమాల మధ్య ఇలా ఐఏఎస్ల మీదకి నువ్వు ఆగ్రహం వ్యక్తం చేస్తే అయ్యేది ముందుగా నీ మంత్రులను కట్టడి చేసుకున్నట్టయితే తెలంగాణలో దోపిడీ ఆగుతుంది. ముందుగా టెంపుల్ సిటీలో కాటేజీల నిర్మాణం ఎప్పుడోనట. యాదగిరిగుట్టపై వసతి లేక యాత్రికుల వెతలు. ఆలయ పునర్నిర్మాణ సమయంలో కొండపై 400 గదులు కాటేజీలను తొలగించిన వైనం. కాటేజీలు ఇతర నిర్మాణాలకు పెద్దగుట్టపై 850 ఎకరాలను సేకరించిన గత ప్రభుత్వం 207 కోట్లతో 250 ఎకరాల్లో లేఅవుట్. కొందరు దాతల ముందుకొచ్చిన డోనర్ పాలసీ తయారు చేయక విస్మరించిన వైనం. తర్వాత మొత్తానికి మరుగుపడిన నిర్మాణాలు. రోజుకు సగటున 40,000 మంది భక్తులు రాక తాగునీరు మరుగుదొడ్లు కూడా లేక అవస్థలు. మరి ఇక్కడ ఏదైతే ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఇంత బ్రహ్మాండమైన టెంపుల్ కట్టినావు కదా, ఈ కాటేజీలు ఎందుకు కట్టలేదు? మరి ఇక్కడ ఆ సమయం ముగిసింది. అప్పటి వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసిర్రు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2.5 ఏళ్ల నుంచి మరి గత ప్రభుత్వం బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మాణం చేసింది. మరి యాదగిరిగుట్టను ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింది. ఇవాళ వచ్చిన ప్రభుత్వం కనీసంగా కాటేజీలు కూడా కట్టలేకపోతా ఉన్నదని రాయాల్సిన ఈ రేవంత్ రెడ్డి బోటు నాకే పత్రిక. మరి నువ్వు ఆల్రెడీ అదైతే దేవాలయం కట్టినావు కానీ ఆయనతో కాటేజీలు ఎవరు కడతారు? ఈ వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమేనా? మరి నువ్వే కట్టి ఉంటే పాపం ఇవాళ రోజుకు 40,000 మంది భక్తులు పోతారు, వాళ్ళకు సౌకర్యంగా ఉండేది కదా అని చెప్పి మరి ఇక్కడ చెయ్యని తల్లి ఏదైతే పెట్టని తల్లి పెట్టగానే పెట్టే మరి నువ్వన్నది పెట్టవా అన్న చందంగా ఉన్నది. మరి ఏదైతే ఈ ఆంధ్రజ్యోతి తీరు పనిచేసిన వాళ్ళనే విమర్శలు చేయడం. మరి ఇక్కడ గత ప్రభుత్వం మాత్రమే పనులు చేయాలి, ఈ ప్రభుత్వానికి అసలు పనులు చేయాల్సిన అవసరమే లేదు అని ఇక్కడ ప్రజలను మరి ఇక్కడ తప్పుదో పట్టియడానికి ఈ రేవంత్ రెడ్డి బూట్లు నాకి ఆంధ్రజ్యోతి పత్రిక ఇంకా విషయంగా కుతనే ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక నీటికి కటకట తప్పదాట. కృష్ణా ప్రాజెక్టుల్లో వేగంగా తగ్గిపోతున్న నీటి నిల్వలు. శ్రీశైలం వద్ద ఇప్పటిగా 2 రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి. జూరాల ప్రాజెక్టులో 3 టీఎంసీలు మాత్రమే వాడగలిగే నిల్వ. ప్రతి ఏటా వేసవిలో కర్ణాటకను బతిమాడాల్సిన పరిస్థితి. ప్రణాళిక లేక వినియోగం ఏటికేడు పెరుగుతున్న పూడిక. కర్ణాటక నుంచి రీజనరేటెడ్ వాటర్ వచ్చిన ఫలితం అంత అంతే. మరి నీటి కటకట తప్పదా అంటే అప్పుడే తెలుస్తుంది రేవంత్ రెడ్డి కథ అనేది బయటపడేది అక్కడనే. కాళేశ్వరం ప్రాజెక్టు ఆవశ్యకత తెలిసేది కూడా అక్కడనే ఉంటది. రేపటి రోజున తాగునీరు ఇయ్యడానికే మరి ఇక్కడ
ప్రభుత్వం దగ్గర మన నీటి నిల్వలు లేకుండా పోయినాయి. ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి ప్రాణాయిత నీటిని యథేచ్ఛగా వదిలేస్తా ఉన్నారు. మరి గతంలో వరదలు వచ్చి ప్రాజెక్టులన్నీ నిండున్నాయి కాబట్టి సరిపోయింది ఎండాకాలం ముందు. ఇవాళ మరి ఆ వరదలు ఏమి లేవు. రేపటి రోజున తాగునీటికి కటకట ఏర్పడితే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏందో బయటపడుతుంది. నీ ఏదైతే కాళేశ్వరం మీద కుట్రలు బీఆర్ఎస్ మీద బురదజల్లే కార్యక్రమంలో చేసి ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టినవో ఆ పాపం ఖచ్చితంగా మీకు శాపంగా మారక తప్పదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక కేంద్ర నిధులపై పంచాయతీ బకాయిల చెల్లింపుపై పాత కొత్త సర్పంచుల మధ్య వివాదం. పాత పనుల బిల్లులకు ఇచ్చేందుకు కొత్త సర్పంచుల విముఖత. పాత కొత్త సర్పంచులు కార్యదర్శుల మధ్య కీచులాటలు. 1033 కోట్ల కేంద్ర నిధులు వచ్చినా తెగిన పంచాయతీలో సిబ్బందికి 3 నెలలుగా వేతనాలు పెండింగ్. ఆ బకాయిలు చెల్లించాలన్న తాజా సర్కులర్తో మరింత సందిగ్ధమట. మరి 3 నెలల నుంచి ఏదైతే వేతనాలు లేవో ఇప్పుడు వచ్చిన కేంద్ర నిధుల నుంచి వేతనాలు చెల్లించు అని ఇక్కడ సర్కులర్ వచ్చింది. తర్వాత గత సర్పంచ్లు ఏవైతే ఉన్నారో మాకు పెండింగ్ బిల్లులు రావాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన పైసలు మా హయాంకు సంబంధించినవి కాబట్టి మా బిల్లులు ఇవ్వాలని వాళ్ళు అంటా ఉన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే మరి ఇక్కడ 2 ఏళ్ల పాటు ఏదైతే కార్యదర్శులు తమ జేబుల నుంచి పెట్టుకున్నారో ఆ బకాయిలు మేము తీసుకుంటామని చెప్పి కార్యదర్శులు అంటారు. లేదు కొత్త సర్పంచ్ మీ ఎవరికి నేను ఇప్పుడు తాజాగా ఏదైతే మరి గ్రామాన్ని నడపాలంటే మరి నిధులు నాకు అవసరం అని చెప్పి వీళ్ళందరూ కూడా కొట్లాడుతా ఉన్నారట. వీళ్ళ మధ్యలో తెగని పంచాయతీ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అసెంబ్లీలో తెలంగాణ తల్లి గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు. బడ్జెట్ సమావేశాల తొలి రోజున విగ్రహ ఆవిష్కరణ. ఈ కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి అసెంబ్లీలో పెట్టిన 2.5 ఏళ్ల తర్వాత అక్కడి నుంచి తీసేసి మళ్ళా పాత తెలంగాణ తల్లినే ఈ తెలంగాణ సవతి తల్లిని అయితే ఉంచే అవకాశం లేదు కాబట్టి నువ్వు ఎన్ని జాగాల్లో పెట్టినా కలెక్టరేట్లో పెట్టినా అది రేపటి రోజున తీసి నీ గాంధీ భవన్లో ఇసిరేసే విగ్రహాలే తప్ప నువ్వు సృష్టించిన విగ్రహం మరి కాంగ్రెస్ తల్లి విగ్రహం తప్ప తెలంగాణ తల్లి విగ్రహం కానే కాదు. అది నిలవదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అర్హులందరికీ సంక్షేమం, లబ్ధిదారుల ముఖ గుర్తింపు ఖచ్చితంగా అమలు చేయాలి. కొత్తగా ఇచ్చేదైతే ఏం లేదు. ఎక్కడ వీలైతే అక్కడ తగ్గింది ముఖ గుర్తింపు తోటో ఇంకా దేనితోటో లేకపోతే బయోమెట్రిక్ తోటో వీలైనంత వరకు మరి ఇక్కడ లబ్ధిదారులను తగ్గియండి. కొత్త పెన్షన్లు అమలు చేయడం లేదు. మరి ఇక్కడ పెన్షన్ల పెంపు లేదు. కానీ అర్హులను ఏ విధంగా తగ్గియాలనే దానికి మాత్రం ఒక ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి. ఇక బాంబుల వర్షం, టెహ్రాన్ బీరూట్లపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫోటో అయితే మరి ఇక్కడ హృదయ విదారకంగా మారింది. మరి ఏదైతే పౌరులు చనిపోవడం వేరు, బాలికలు ఒక స్కూలు మీద బాంబులు వేస్తే ఆ బాలికలు చనిపోయిన ఖననం చేసే ఈ ఫోటో మొత్తాన్ని ఇరాన్ వ్యూహాత్మకంగా రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరి సానుభూతి పొందడానికి అదేవిధంగా మానవతావాదులందరి సానుభూతి పొందడానికి ఇరాన్కు నైతిక మద్దతు కోసం రిలీజ్ చేసిన ఫోటో. దీనిని చూసిన తర్వాత ఖచ్చితంగా ఇజ్రాయెల్ అమెరికా మీద మరి సహజంగానే అందరికీ కోపం అయితే వ్యక్తమవుతుంది అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్లో ఉంది. ఇప్పుడు రుణం లేకుండా ఏ పథకం నడిచే పరిస్థితి లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల ముందే శ్వేతపత్రం విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేసిండు. మన ఇక్కడ ఈయన డిమాండ్లు, ఈయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న రోజునే బీఆర్ఎస్ ను సర్వనాశనం చేసిండు. మళ్ళా ఇప్పుడు అంతకంటే దద్దమ్మ చేతిలో ఇవాళ బీజేపీని పెట్టి ఇతోధికంగా కాంగ్రెస్ కు సాయం చేయడమే. ముందుగా బీఆర్ఎస్ ను అంతం చేద్దాం, తర్వాత మనం కాంగ్రెస్ ను ఏదో విధంగా అంతం చేయొచ్చు అన్నట్టుగా ఉన్నది వీళ్ళ పరిస్థితి. కానీ తెలంగాణ ప్రజల నుంచి బీఆర్ఎస్ ను వేరు చేయడం ఎవరి వల్ల కాదు. ఇవాళ ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాల కోసం పోరాడుతూ ఉన్నాయి. వాటిని పరిరక్షించుకునే మరి ఇక్కడ పరిస్థితి వాళ్ళ మధ్యలో మాత్రమే ఉన్నది. ఇలా తమిళనాడులో చూసుకుంటే అక్కడ ప్రాంతీయ పార్టీల మధ్యనే ప్రధాన పోరున్నది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్టయితే ప్రాంతీయ పార్టీల మధ్యనే పోరున్నది. అదేవిధంగా తెలంగాణలో మరి ఏకైక పార్టీ ఉన్నది ప్రాంతీయ పార్టీ. దాని మీద కొంత వరకు ఏదైతే దుష్ప్రచారం చేసిండ్రో కాంగ్రెస్ బీజేపీలు అవి ప్రజలను తికమక పెట్టి మరి అదేవిధంగా అలవిగాని హామీలను చూపించి అరచేతిలో వైకుంఠం చూపించి బీఆర్ఎస్ ను పక్కకు నెట్టినో ఇలా ప్రజలకు పూర్తిగా అవగతమైంది. రాబోయే రోజులలో ఈ 2 జాతీయ పార్టీలను వీళ్ళు ఆడే డ్రామాలన్నీ గమనిస్తున్న ప్రజలు ఖచ్చితంగా బొందబెడతారు. రాబోయే రోజులు బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ వెంట ఉంటేనే తెలంగాణ మరి ఇక్కడ దానికి సంబంధించిన హక్కులు పరిరక్షించబడతాయని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి థ్యాంక్ యూ వెరీ మచ్.